లేఖనాలు దైవ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిల పడగా యెరోబాము తన భార్యతో ఇట్లా నేను నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజనగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలు అప్పములు బుద్ధి తేనె చేతబట్టుని అతని బిడ్డ ఏమగునో తెలియని చెప్పగా ఇంటికి తర్వాత మీరు ధ్యానం వాక్యం ఇంటి వెళ్ళిన తర్వాత మరలా మీరు చదువుకుంటే లోతుగా ఇశ్రాయేలు దేశం 10 తప్పు చేశాడు. దావీదు హృదయం దేశ చేస్తున్నాను. నువ్వు నమ్మకం ఉంది, యథార్థపడు, నా ఆజ్ఞలు గైకొంటే దీవిస్తాను. దేవుడే కావాలి కోరుకొని యెరోబాము ఆయన ప్రజలందరూ పాడైపోవడానికి కారణమయ్యాడు. ఆ ప్రజలే కాదు, భూమి మీద ఆయన సంతతి లేకుండా కారణం ఆయన. దేవుడిని యెరోబాము చేసి తన సంతతిని ఆశీర్వదించాలి. ఇది దేవుడి ఆశీర్వదించాలి. భూమి మీద
సంతతి మీద లేదు. సంతతి ఒకడైనా లేదు. అబ్రహాం సంతతి నేటి వరకు మీద నిలిచి ఉన్నది. దావీదు సంతానం నేటి వరకు భూమి మీద నిలిచి ఉంది. పాపం చేస్తే ఆ పాప పిల్లలు సంక్రమించింది. పొరపాటు చేసినందుకు గెహజీ తరతరా సంతోషులుగా తరాల సొంతగా దేవుని సేవ ఆయన స్వప్నం బట్టి భూమి మీద అందులో ఆ కాలంలో దేవుని కుమారుడు కలబడ్డాడు. అప్పుడు ఎవరో భార్యని పిలిచి ఆయన అని అంటూ నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టానని ఆయన తెలుసు. నువ్వు నా భార్యగా అక్కడికి వెళ్ళావంటే ఎట్లా చెప్తాడు? తెలియకుండా ఆయన తెలిసాడు. 10 రొట్టెలు అప్పము ఒక గుడ్డి దర్శించు. చాలా విరుద్ధం. పాపం విడిచిపెట్టి చేయాలి ఏది చేసినా. అంటే రొట్టెలు తిని అప్పడాలు తిని తేనె తిని ఆశీర్వదిస్తాడని అనుకున్నట్టు, దేవునికి ఏదో ఇద్దామని అనుకున్నట్టు. మొదట మనలో లోపాలు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఆమె బయలుదేరి వెళ్ళింది ప్రవక్త దగ్గరకు. అంతటి యెహోవా అహియాతో సెలవిచ్చిందేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతన్ని గూర్చి నీ చేత విచారం చేయించుటకై యెరోబాము భార్య నీ దగ్గరకు వస్తుంది. ఆమె మారు వేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఈ సంగతి అంతా దేవుడు ఆయన ప్రవక్తకి చెప్పాడు. వీళ్ళేమనుకున్నారు? యెరోబాము భార్య, ఆయనకి ఏమీ తెలియకూడదు. ఈ రొట్టెలు తినాలి, అప్పడాలు తినాలి, తేనె తినాలి, మమ్మల్ని మాకు కావాల్సింది చెప్పాలి అనుకున్నారు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు కదా. చక్కగా దేవుడు చెప్పాడు, నీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది, వాళ్ళ అబ్బాయి కాయలా పడి ఉన్నాడు, నేను చెప్పింది ఆమె చెప్పు అని అన్నాడు. చిన్నవారైనా పెద్దవారైనా
దైవజనులకు తెలియజేయాల్సిన విషయాలు దేవుడు చెప్పకుండా ఉండడు. ఎందుకంటే మానవ దేహంలో ఉన్న దైవజనులు కొంతమంది కొన్నిసార్లు అన్ని గ్రహించలేరు. మోసపోకుండా ఉండాలని, మోసపూరితమైన ప్రజల చేతుల్లో నుంచి తప్పించబడాలని దేవుడు వారితో ఎలా ఉండాలో జాగ్రత్త చెప్తాడండి. ఇలా ఉండండి, ఫలానా జరగబోతుంది, ఇదిగో ఫలానా మనసు ఇలా ఉంది, ఫలానా ఆయన మాటలు ఇలా ఉన్నాయి, నీ దగ్గరికి రాబోతున్నారు, ఇది మాట్లాడబోతున్నారు, ఈ విషయాలు వారితో నువ్వు చెప్పు. ఇవే సందర్భాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్నా. దేవుని కృప. చాలాసార్లు చెప్పాను. నేను వాక్యం చెప్తా ఉంటే ఇద్దరు కూర్చొని పాస్టర్ గారు ఎప్పుడు ఆ వ్యభిచారం గురించి, ఆ తప్పుల గురించి చెప్తాడు, ఇంకేం దొరకవా అని మాట్లాడుకుంటున్నారు. దేవుడు నాకు తెలియజేశాడు విషయాలు. ఎవరు ప్రభు వీళ్ళు అనుకుంటా ఉంటే వాళ్ళని దేవుడు తర్వాత తెలియజేశాడు, పలానా వీళ్ళిద్దరు అని. వాళ్ళిద్దరు వ్యభిచారంలో ఉన్నారు. నాకు తెలియదు వాస్తవంగా, తర్వాత విషయాలు తెలిసినాయి. ఈ వాక్యాలు ఎందుకు చెప్తా ఉంటాం? దేవుని ప్రేరేపణ. ఏంటి? దేవుని ప్రేరేపణ. ఎందుకు? ఆ స్థితిలో నుంచి బయటికి రావాలని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. 2 వారాల క్రితం నేను ఆదిలక్ష్మి వాళ్ళ ఆయన వేరే గారు కొండ్రుపాడు, నేను అక్కడికి వెళ్తాం బండి ఆపి, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో నన్ను తీసుకో ప్రభువా, నన్ను చంపేయని అడుగుతున్నావు, అట్లా అడగకూడదు, నన్ను కనికరించు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి ప్రభువా అని అడుగు, ఇట్లా ప్రార్థన చేయాలి అని చెప్పాను. చేస్తున్నావా అట్లా అని అడిగా. ఇట్లా తలకలుగుతాడు, చేస్తున్నాడు. దేవుడు నాకు బయలుపరిచాడు. నిన్న సాయంత్రం నుంచి ఒక విషయం, కొండ్రుపాడులో ప్రార్థన పెట్టే చోట ఆమె వద్దనిద్దేమో ప్రార్థన, ఇంకొద్దు ఆపేయండి అని అనిద్దేమో అని నాకు అనిపిస్తుంది. అయినా బ్రతుకున్నంతకాలం పాపం కోసం వాక్యం చెప్పాలి అనుకుంటా వెళ్తా ఉంటే దేవుడు ఈరోజు ఒక వాక్యం నా మనసులో ఉంచాడు. ఈ వాక్యం కాదు, ఇవాళ మీకు చెప్పేది లేదు. అక్కడికి వెళ్ళగానే పాస్టర్ గారు 3 రోజుల నుంచి నాకు ప్రార్థన అంటే విసుకొస్తుంది, మనసంతా చికాకుగా ఉంది, యేసు రక్తం అనబోదాం అంటే చీ అనిపిస్తుంది, ఇక నిన్ను కూడా రావద్దని చెప్దాం అనుకుంటున్నాను, నీకు చెప్పకుండా ఆదిలక్ష్మి చెబుదాం అనుకుంటున్నాను, ఇట్లా అనిపిస్తుంది పాస్టర్ గారు. నా మనసులో అనిపించే ప్రేరేపణ నేనేం చెప్పకుండా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశాను. ఈరోజు ప్రభువు చెప్పిన వాక్యం చెప్తా ఉంటే ఆమె కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంది. దేవుడు అద్భుతం జరిగించాడు. ఆ వాక్యం 2 సందర్భాలు చెప్పాను. దైవజనులకు యథార్థంగా దేవుని దగ్గర ఉంటే, దైవజనులకు చెప్పకుండా ఆయన ఏమి ఏడు దాపరికాలు విశ్వాసంలో ఉంటే దేవుడు వాటిని చక్కగా విడదీసి, ఇదిగో ఇది వీళ్ళ పరిస్థితి అని చూపిస్తాడు, చక్కగా చూపిస్తాడు. ఏది ఆయన దగ్గర దాచిపెట్టలేము. దేవుడు చెప్పాడు, యెరొబాము భార్య నీ దగ్గరికి వస్తుంది, వాళ్ళ అబ్బాయి కాయిలా పడున్నాడు, నేను చెప్పింది చెప్పు అంటే, దేవుడు చెప్పి ఆపడం అయిపోగానే అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడి విని, దేవుడు ఇక్కడ చెప్పడం ఆగిపోయాడు, ఏమొచ్చింది, ఆమె శబ్దం విన్నాడు, రామ లోపలికి రా, నువ్వు వేషం వేసుకొని రావడం ఎందుకు,
ఇక వెంటనే ఏమనిపించింది? గుండె దిగజారిపోయి ఉండదు, గుండెలు కానీ ఉండదు, భయం చేసేసి నా భర్త మాట విని మారు వేషం వేసుకొని వెళ్తే ఇక్కడ చెప్పేసి దేవుని కళ్ళ నుండి దాగగలవా, నీవు దాగగలవా? దాగలేను నేను, దాగలేవు నీవు, దాగలేను నేను, దాగలేవు నీవు. దేవుని కళ్ళ నుండి దాగగలవా, నీవు దాక్కోలేవు. నీవు వేషం వేసుకొని వచ్చుడే ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవల్లని నాకు ఆజ్ఞ ఆయను. ఏ మాటలు? దేవుని నోట నుండి ఆదరణకరమైన మాటలు వస్తే సంతోషంగా ఉంటుందండి. దేవుని నోట నుండి శుభవచనాలు మనం వింటే సంతోషం కలుగుతుంది. దీవెనలు ఆయన నోట నుండి వింటా ఉంటే మనకు సంతోషం కలిగింది. దేవుడు దాపరికాలతో కూడిన ఆత్మీయ జీవితాన్ని దేవుని పాదాల దగ్గరికి వస్తే సంతోషకరమైన మాటలు ఆయన చెప్తాడా? మాట్లాడతాడా? శుభవచనాలు చెప్తాడా? పలకడు. కఠినమైన మాటలు వినవలసి వస్తుంది. అందుకని ఏది దాచిపెట్టుకోకూడదు, ఏది పాపాన్ని లక్ష్యం చేయకూడదు. ఏ విషయమైనా సరే దేవునికి విరోధంగా జీవించకూడదు. దేవుని నోట నుండి కఠినమైన మాటలు బయటికి వస్తే మనుషుల నోటి నుండి కాదు, దేవుని నోటి నుండి వినగలుగుతారా అండి? విని సహించగలుగుతారా? విని? మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు మంచి చెడ్డలు మాట్లాడతాడు. మంచి ప్రార్థన జీవితం కలిగి దేవుణ్ణి సంతోషపెడుతూ దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే దేవదూతల్ని ఇంటికి పంపించి శుభవార్తలు వినిపించే దేవుడై ఉన్నాడు ఆయన. మంచి వార్తలు అప్పుడు వినపడతాయి. మరియా భయపడబాక అని అన్నారు. కఠిన మాటలు చెప్పాలి. గిద్యోను భయపడబాక, అబ్రహామా భయపడబాక. వీళ్ళకి ఎందుకు చెప్పలేదు కఠినమైన మాటలు? మంచి వాక్యాలు కోరుకుంటారు, మంచి వర్తమానం నేను వినాలని కోరుకుంటారు. కఠినమైన మాటలు వినాలని ఎవరు అనుకోరు. కానీ కఠినమైన మాటలు నీ జీవితాన్ని బట్టి దేవుడు మాట్లాడాల్సి వస్తుంది. ఒక చోటగా పోతే ఇంకొక చోట దేవుడు వినిపిస్తాడు. నేను వినలేను, ఇంకో చాటుకి వెళ్ళి ఇంకో పాస్టర్ గారి దగ్గర ఈ వాక్యాలు వింటానంటే ఆయన తీయని మాటలు మాట్లాడొచ్చాను. విలాప వాక్యాలు. ఇరిమియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యాలు 2వ అధ్యాయమా? విలాప వాక్యంలో 2వ అధ్యాయము 14వ వచనం. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థమైన దర్శనములు చూసి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైది, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైది. తీయని సందేశాలు వినాలనుకున్న వారికి, నేను వాక్యానికి చర్చికి వెళ్ళగానే నాకు మంచి వర్తమానం వినపడాలి నా ఇంటి గురించి అనుకునే వారికి వ్యర్థమైన దర్శనాలు చూసి దోషాలు వెల్లడి చేయట్లేదంట, శిక్ష రాకుండా తప్పించడం కోసం. నీ తప్పిది,
నీ లోపం ఇది, నువ్వు ఇలా చేయకుండా ఉంటే నువ్వు తప్పించబడతావు అని చెప్పారు అనుకోండి, సరి చేసుకుంటే రాబోయే ఉగ్రత తప్పించబడుతుంది. జరగదు, విపత్తులు రావు వాక్యంలో. అందుకని తప్పులు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు దీవెనలు కాదు, దీవెనలు చెప్పేటప్పుడు దీవెనలు చెప్పాలి. లోపాలు చెప్పకపోతే సావుకులు తప్పైపోయింది. నువ్వు దీవించబడతావంటే బాగుంటుంది. నువ్వు అనుకున్నది జరిగిద్ది. నువ్వు ఇంటికి వెళ్ళంగానే జరిగిద్ది, వెళ్ళు అంటే సంతోషం వచ్చింది. ఒక అమ్మాయి నా కోసం ప్రార్థన చేయించుకుందామని గుంటూరు నుంచి వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ పైన ఉన్నాను డాబాలో, వేరే వారు తీసుకొని వచ్చారు. రావటం దేవుడు నా నోట ఉంచిన మాట చెప్పాను, నీ ముందు మరణం ఉంది అనేసరికి ఇంత దూరం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఈ మాట వింటానిక అనుకున్నాను. ఈ మాట వింటానిక ఇంత దూరం ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. నేనేదో మంచి చెబుతాడని వస్తే ఇది చెప్పారు, మళ్ళీ ఏడ్చుకుంటా వచ్చారు, ఏడ్చుకుంటా పోయారు. హోసన్న మందిరానికి వెళ్ళారు. అక్కడేమో నీ కోరిక నెరవేర్చబడింది, ఖచ్చితంగా దేవుడిని ఆశ తీరుస్తానంటే మనసు తృప్తిగా ఉంది. ఇంటికి వచ్చింది. ఆ పాస్ గారు నేను చచ్చిపోతానని చెప్పాడు, మరణం ఉందని చెప్పాడు. ఇక్కడ చూడు ఎంత బాగా చెప్పారని. కొన్ని రోజుల తర్వాత తను ఊరేసుకుంది. అర్థమైందా? చచ్చిపోవాలా, బతికింది. అదే బిగుసుకుంటే మరణం జరిగేదేగా. వారు నీ దోషములు వెల్లడి చేయలేదు. విశ్వాసులు చేసే తప్పులు చెప్పకపోతే, అమ్మా అది కాదు దారి, ఈ దారిలో ఉంటేనే, ఈ దారిలో వెళ్తే మీకు ఇబ్బంది కలుగుతుందంటే బాధపడితే ఎట్లా? మూతి ముడుచుకుంటే ఎట్లా? రోషానికి వస్తే ఎట్లా? దెబ్బలు తిన్న తర్వాత అర్థమైంది. అహియా యెరొబెయాము వారికి ఏం చెప్పాడు? కఠినమైన మాటలు పలకవనినని నీవు చెప్పవాలి నాకు ఆజ్ఞాయను. అదే చెప్పాడు అహియా. ఏది చెప్పాడో దేవుడు ఏది చెప్పాడు అహియా కూడా అదే చెప్పాడు. నాకు ఇది ఆజ్ఞ అయింది, ఇదే నేను చెప్తా ఉన్నాను. నువ్వు రొట్టెలు అప్పాలు తీసుకొచ్చావు, తేనె తీసుకొచ్చావు, అవి పక్కన పెట్టుకో. ఏం జరగబోతుంది? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చించి 14:7 రాజుల గ్రంథం 14:7 ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను. నా ఆజ్ఞలో గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడు అయిన దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేస్తున్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు పాపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబెయాము సంతతి వారి మీదకు నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరొబెయాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరొబెయాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. దేవుడి చెప్పన్నాడు, బయట భూమిలో మరణ కుమారుని ఆకాశ పక్షులు తినను. యెహోవా మాట ఇచ్చున్నాడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పో. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. ఈ మాట వినడానికి ఎలా ఉండిద్దండి? ఎలా ఉండిద్ది? నువ్వు పాదములు పట్టణంలో పెట్టిన వెంటనే నీ బిడ్డ చచ్చిపోతాడు. మార్పు వేసుకొని వచ్చావు నన్ను మోసం చేద్దామని, నా కళ్ళు కనబట్టలేదని దేవుడు నాకు చెప్పాడు. శిక్ష ఏంటంటే బ్రతికి ఉండగా ఆ బిడ్డను నువ్వు చూడవు, చచ్చిపోయిన బిడ్డను నువ్వు చూస్తావు. ఎందుకు వచ్చింది ఇంత శిక్ష? యెరొబెయాము దేవునిని లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా జీవించి దేవునిని విసర్జించి ఇష్టం వచ్చినట్లు జీవించినందుకు. ఇంకో మంచి సందర్భం చెప్తాను.
అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను. ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను. యెరోబాము సంతతిలో ఒక్కడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు. ఆ బిడ్డకు రోగం వచ్చింది. దేవునికి అనుకూలంగా ఉన్న ఆయనకు రోగం వచ్చింది. అనుకూలంగా లేని వారికి మీద శిక్ష వచ్చింది. అది ఇప్పుడు జరగల. నేనేం చెప్తా ఉన్నానంటే, కొంతమందికి మరణం వస్తా ఉంది. ఆ మరణం దేవునికి అనుకూలంగా ఉన్న వారికి కూడా వస్తా ఉందండి. దేవుని కోపం కాదు. ఈ బిడ్డకు ఎందుకు ముందుగానే మరణం వచ్చిందంటే, యెరోబాము కొడుకు అబియా దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాడు, దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. యెరోబాము గృహం ఇంటి మీదకి భయానకరమైన శిక్ష రాబోతుంది. ఆ భయంకరమైన శిక్ష అబియా పొందకూడదు. ముందుగానే ఆ ఘోరమైన శిక్ష నుంచి దేవుడు తీసివేసుకోవాలి అని దేవుడి అనుమతినిచ్చాడు ఆ రోగానికి. అతను ఒక్కడే సమాధిలో పెట్టబడతాడు. అతని కోసం జనులు అంగలారుస్తారు. అబియా హృదయం దేవునికి అనుకూలంగా కనబడింది. శిక్ష నుంచి, యెరోబాము కుటుంబం మీదకి రాబోయే భయానకరమైన శిక్ష నుంచి దేవుడే తప్పించాడు. నాకు అంగాయమ్మ చనిపోతే ఇదే వాక్యం. దేవుడు కీడు చూడకుండా నీతిమంతులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో కీడు చూడకుండా ఆయన నీతిమంతులను తీసుకొని వెళ్తున్నాడు. యెరోబాము కొడుకు అబియా కీడు చూడటానికి దేవుడు ఇష్టపడ్డా రోగానికి అప్పచెప్పాడు. దేవుడు ముందుగానే తీసేశాడు. ఒక సందర్భం చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఒక అమ్మాయి పసి వయసులో పాలు తాగే సమయంలో చనిపోయినట్టు. ఆశ గారు మంచి యథార్థపరుడు, భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఏడ్చి, బాగా కన్నీళ్లతో ఏడ్చి 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 రోధించి ప్రార్థన చేసి బిడ్డను బతికించుకున్నాడు. చచ్చిపోయిన అమ్మాయి ఆమె పెరిగి పెద్దదై యవ్వన దశకు వచ్చింది. యవ్వన దశకు వచ్చిన తరువాత చిన్నప్పుడు మాట విన్న పిల్లలు పెద్దయిన తర్వాత మన మాట వినరు. ఎందుకంటే అంతరింద్రియాలు కంట్రోల్లో ఉండనివ్వవు మనిషిని. దానికి మనోళ్ళు ఏం పేరు పెట్టారంటే పురుగు తొలిచింది. ఏంది? పురుగు తొలిచింది. పురుగు అంటే ఒక జీవం అన్నమాట, లోపల ఉంటాయి. ఇక వీళ్ళని కంట్రోల్ ఉండనివ్వవు. ఎవరి మాట వినట్లా, ఇష్టానుసారంగా తిరగటం ప్రారంభించింది. తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. అదేమంటే చచ్చిపోతానని భయపెడుతుంది. భయంకరమైన వ్యభిచారి అయిపోయింది. ఈ పాస్టర్ గారు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు బతికించావు కదా, ఈ బిడ్డని ఇంత వ్యభిచారంలో కూరుకొని పోయింది ప్రభువా అని బాగా ఏడ్చి రోధించి ప్రార్థన చేస్తుంటే, ఈమె జీవితం ఇలా ఉండిద్దని నేను అప్పుడే తీసుకున్నాను, నువ్వేమో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి బ్రతికిమనంటే మరలా నేను వచ్చాను, ఇప్పుడు ఇంకా ఏడు అని అన్నాడు. కొన్ని ప్రార్థనలకు జవాబు రాని కారణం ఏంటంటే భవిష్యత్తు ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ప్రార్థన చేయటం మనం వంతు. దేవునికి ఇష్టమైతే బ్రతికిస్తాడు,
మొండితనంతో కొన్ని మనం చేసుకున్న ప్రార్థనల ఫలితాలు చాలా చేదుగా మారతాయండి, విషపూరితంగా మారతాయి. యెరొబెయాము కుమారుడైన అబీయాని దేవుడే కీడు చూడకుండా ఇక్కడి నుంచి తీసేసుకున్నాడు. యెరొబెయాము సంతతి లేకుండా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వదించాలని ఆయన సంతానాన్ని ముందు ఆయన చెప్పాడు, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఒక్క మాట కూడా ఖాతరు చేయాల. తనకి ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోయాడు. ఆయన సంతానమే లేకుండా తీసివేయబడింది భూమి మీద. ఇప్పుడు మనం దేవునిలోకి వచ్చాం. మనము మన తర్వాత మన సంతానం దేవునిలో ఉండి అనేక ప్రజలకు ఆశీర్వాద కారణంగా మారాలి. దేవుని దగ్గర ఉగ్రత పొంది శిక్ష పొంది అసలు మన సంతానం కూడా దేవునిలో లేకుండా పోతే ఏం ఉపయోగం? మన భావి తరాల మన సంతానం ఇతరులకు ఆశీర్వాదకరంగా, మన సంతానం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనలో ఉంది. మన భయభక్తులే వారికి దీవెనలు, మన భయభక్తులే వారికి ఆశీర్వాదం, మన భయభక్తులే మన పేరు భూమి మీద నిలవబడటానికి కారణం. ఎంతగా భయభక్తులు చూపుతామో అంతగా మన సంతానం కూడా ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు నిలిచి ఉంటుందండి. దేవుడు కాపాడతాడు అంతే. దానికి స్పష్టమైన సూచన బైబిల్ గ్రంథంలో అబ్రహాము సంతానం. ఎవరు కదిలించలేకపోతా ఉన్నారు, ఇంతవరకు ఎవరు ఏమి చేయలేకపోతా ఉన్నారు. నీవు నీ సంతానం అభివృద్ధి చెంది దేవుని కొరకు ఒక దీపముగా, ఒక వృక్షంలా, అనేకులకు నీడనిచ్చే వృక్షంలా ఉండాలని దేవునికి ఇష్టమే. ఏం చేయాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఈరోజు మోకరించి ప్రార్థన చేసుకోండి. ఏ దారి ఉన్నది దేవునికి విరోధకరమైంది, దేవునికి అనుకూలం లేని పనులు ఏమి జరుగుతున్నాయి, వాటి వలన శాపమే, మనకే కాదు పిల్లలకు కూడా. దేవునికి అనుకూలంగా నడుచుకుంటే 1000 తరముల వరకు దేవుడు కరుణించి కనికరించి దీవించి ఆయన కాపాడుతూ ఉంటాడు. అదొక భాగ్యం భూమి మీద మన సంతానం.